హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉంది. పెన్షన్దారుల సుదీర్ఘకాల డిమాండ్ మినిమం 7,500 రూపాయల పెన్షన్ అందించేందుకు సిద్ధం అవుతుంది. అలాగే ముఖ్యంగా ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశంలో భాగంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాబోయే సిబిటి సమావేశంలో కీలకమైన వడ్డీ రేటు విషయంలో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది తెలియాల్సి ఉంది. అలాగే మినిమం పెన్షన్ పెంపుపై కూడా పెన్షన్దారులు తీవ్రంగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో అంటే 2014 నుండి నెలకు కనీస పెన్షన్ 1000 రూపాయలకు పెంచారు. అయితే ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీతంలో 12% ప్రొవిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అందులో యజమానులు ఈ కాంట్రిబ్యూషన్లో ఉంటారు. యజమాని వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి కేటాయిస్తారు. 3.67% ఈపీఎఫ్ స్కీమ్కు వెళ్తుంది. 2025 బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు 7,500 రూపాయలు కనీస పెన్షన్, డియర్నెస్ అలవెన్స్ కావాలని తమ దీర్ఘకాల డిమాండ్ను గుర్తు చేశారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పెన్షనర్లు 7 నుంచి 8 సంవత్సరాలుగా కనీస పెన్షన్ను 1000 రూపాయల నుండి 7,500కు పెంచాలని, దాంతోపాటు డిఏ ప్రయోజనాలు, పదవీ విరమణ చేసిన వారికి, వారి జీవిత భాగస్వామ్యులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.